అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మంచి చేసిన చెడు చేసిన అది చివరికి తిరిగి మనకే చేరుతుంది. అలాగే మనం ఆహారం సరిగ్గా తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ఎఫెక్ట్ మన మీదే పడుతుంది. సరైన ఆహారం కనుక తీసుకోకపోయినట్లయితే కనుక ఎన్నో అనారోగ్య సమస్యను బాధపడతాం. అదే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించేటువంటి మంచి మంచి రెసిపీస్, సంజీవిని లాంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఔషధాలు కనుక మీరు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే జీవితాంతం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కోసం ఎలాంటి అద్భుతమైన రుచికరమైన రెసిపీని మనకు అందించబోతున్నారు మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని మనం తయారు చేయబోతున్నాము. సో మనకి కిడ్నీలో స్టోన్స్ తోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. సో వారందరికీ కూడా న్యాచురల్గా అంటే ఆహారమే ఔషధంగా ఎలా పనిచేస్తుందో అలా ఒక మంచి రెసిపీ మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి ఇంతకీ అది? సో అదే ఉలవల అన్నం. ఉలవల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, పసుపు, కారం, టమాటా ముక్కలు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో ముందుగా ఏం చేద్దాము? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించేసుకొని మనం నూనె వేసేసుకుందాం. సో ఉలవలతో అన్నం తయారు చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఉలవలతో ఉలవ చారు తయారు చేసుకుంటాం. ఉలవలు అంటే తెలిసి అందరికీ వెల్ నోటెడ్ పేరు ఏదన్నా ఉంది అంటే అది ఉలవచారు మాత్రమే. అది కూడా మనకు తయారు చేసుకోవడానికి రాదా? ఇది ఎక్కడో తయారు చేసేస్తారు. మనం చక్కగా తయారు చేసుకొని ఒక వారం రోజులు 6 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేస్తూ ఉంటాము. నేను ఒక 5 స్పూన్ల నూనె వేసుకున్నానండి. అంటే మన అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సో అలా మాత్రమే తెలుసు. ఈవెన్ నాకు కూడా రాదు ఉలవచారు అసలు ఎలా చేస్తారు అనేది. టేస్ట్ చూశాను, ఒక 2-3 సార్లు తిన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉలవలు ఎందుకు తినాలి అనేది కూడా మనకు తెలియాలి. సో అప్పుడు ఈ లోపల నేను దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను. ఆ తర్వాత మనకి చిన్న గ్యాప్ దొరుకుతుంది కదా, కుక్ అయ్యే ఉడికే గ్యాప్. దాంట్లో మేడం చేత కావాల్సిన డౌట్లన్నీ అడిగించేసి నేను అడిగేస్తాను, ఆన్సర్స్ చెప్పేస్తారు. సో ఫస్ట్ అయితే కనుక మనం ఆవాలు వేసేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్. సో ముందుగా ఇది లైట్గా జస్ట్ కొద్దిగా అలాగ వేగించుకుందాము. ఆల్రెడీ కొద్దిగా చిటపట్లాడడం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందనుకో మంచిగా వేగుతుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ చేదు అనేది మనకి తెలియకుండా. ఎస్, చిటపట్లాడడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి వేసేసి 1 కప్పు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలా మొత్తం వేసిన. సో మనకి 1 కప్పు అంటే ఒక 1/2 కప్పు అల్లం ముక్కలు, ఒక 1/2 కప్పు పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 వెల్లుల్లి, వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం మనం అన్నీ కూడా. అలాగే కరివేపాకు. సో కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలది అనమాట కరివేపాకు. నేను దీనికి తోడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాం. ఒక 1/2 స్పూన్, ఒక 1/2 స్పూన్ పసుపు ఇలా వేసేసుకున్నాం. కాబట్టి ముందుగా వీటిని అసలు ఇలా నూనెలో ఆ అల్లము వెల్లుల్లి వేగుతుంటే వచ్చే సువాసన ఉంటుంది, ఎంత బాగుంటుందో కదా. లైట్గా అలాగా వేగుతూ ఉంటే భలే బాగుంటుంది. అండ్ దీంట్లోనే మనము మిగతా వేసేద్దాం. మిగతా మన ఉల్లిపాయలు ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఒకటి తర్వాత ఒకటి. ఓకే. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, 1 కప్పు. సో ఇవన్నీ కూడా తీసేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొద్దిగా లైట్గా వేగాలన్నమాట.
సో ఉలవలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మనకి మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది. చాలామంది కూడా ఇంత బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట. వీటిని స్టోన్స్ అంటే రాళ్ళను కూడా కరిగించే మన గుణాలన్నీ కూడా మన ఉలవలలో ఉంటాయన్నమాట. అందుకని మన కిడ్నీలో వచ్చే స్టోన్స్ కానివ్వండి, బ్లాడర్లో వచ్చే స్టోన్స్ కానివ్వండి, దేనిలో వచ్చే స్టోన్స్ అయినా కానీ తగ్గించడంలో ఉలవలు అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఓకే మ్యామ్, ఇక్కడ కొద్దిగా ఉడికింది కదా, ముందర వేద్దామా ఉలవల్ని? సో నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకుందామా? సో ఇక్కడ నానబెట్టుకున్నటువంటి నీళ్ళతో సహా 1 కప్పు ఉలవలు వేసేసుకుందాము. ఎందుకంటే మనకి టమాటా ముక్కలు కొద్దిగా ఒక హాఫ్ మగ్గాయి, మిగతావంతా కూడా మనకి అన్నంతో పాటు మగ్గితే అన్నానికి కూడా ఆ టేస్ట్ బాగా పడుతుంది కదా, అందుకోసం అనమాట వేసేసుకుంటున్నాము. అలాగే నీళ్ళతో సహా బియ్యాన్ని కూడా వేసేసుకుందామా? లేకపోతే వేసేసుకున్నాం బియ్యం తగినంత వేసుకున్నాము, నానబెట్టుకున్నటువంటి ఆ నీళ్ళతో సహా అనమాట. అలాగే నీళ్లు కూడా వేసేసుకుందాము తగినంత. ఇలా నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా 3 పదార్థాలు మిగిలినాయి. ఆ 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము. అదేంటంటే తగినంత సైంధవ లవణం, తగినంత సైంధవ లవణం, అలాగే కారం. ఎంత ఏమంటారు? 1 స్పూన్ వేయండి. 1 స్పూన్. ఓకే అమ్మా, ఫస్ట్ టైం మీరు 1 స్పూన్ అన్నారు మ్యామ్, ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఇది ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసేయండి. ఓకే, 1/2 స్పూన్. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి ఇలా కలిపేసుకుందాము. అది కొద్దిగా ఉడకడానికి మసులుతూ ఉంటుంది కదా నీళ్ళు, అప్పుడు మూత పెట్టుకుందాం, మంచిగా ఉడుకుతుంది. సో ఇలా కలిపేసుకుందాము. ఆ తర్వాత మనకి రైస్కి మంచిగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉలవల గురించి, అసలు కిడ్నీలో స్టోన్స్కి ఉలవలకి సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం. యూజువల్గా ఒక డౌట్, ఇందాక నేను అడిగిన డౌటే, కిడ్నీలో స్టోన్స్ అనేది సాధారణంగా ఎందుకు వస్తాయి అంటే వాటర్ తాగకపోవడం మూలానే వస్తాయా, ఇంకేదైనా రీజన్ ఉందా? సో వాటర్ తాగకపోవడం వల్ల వచ్చేది అన్నటువంటిది ఒక ప్రైమ్ రీజన్, అంటే అది ఒక ముఖ్యమైన కారణం అనమాట. ఎందుకంటే మన శరీరానికి కావాల్సినటువంటి నీటి శాతం లేకపోవడం వల్ల డ్రైనెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్సే ఉన్నాయనుకోండి, ట్యాప్స్ ఉంటాయి కదా, సో మనం దానిని ఎక్కువగా వాడలేదు అన్నప్పుడు అవి రస్ట్ పడిపోతాయి. తర్వాత దాని అంతా ఏమంటారు, చిన్న చిన్న ఇసుక మెటీరియల్ అంతా నిండిపోతుంది కదా. సో మళ్ళీ మనం ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫిల్టర్ సరిగ్గా రాదు. సో సేమ్ ప్రాసెస్ మన యూరినరీ సిస్టమ్ కూడా, ఒకవేళ బ్లాకేజెస్ ఎక్కడైతే ఉన్నాయనుకోండి, మనం వాటర్ తాగకపోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఉష్ణత, నీటి శాతం లేకపోవడం వల్ల ఉన్న టిష్యూస్ అన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. సో దానిలో ఏమవుతుందంటే ఆ టిష్యూస్ హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిపోవడం వల్ల ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల చిన్న చిన్న రాళ్ళలాగా ఏర్పడతాయి. అలానే మనకి రాళ్ళు ఏర్పడడానికి ఇంకా రీజన్స్ ఏముంటాయంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ ఒకటి, అండ్ బ్లడ్ థిక్నెస్ అనమాట. సో రక్తం యొక్క థిక్నెస్ అధికంగా ఉండడం వల్ల కూడా ఫిల్టర్ అవ్వదు అనమాట. అండ్ ఇంకోటి మనకి లివర్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దాని యొక్క రిజల్ట్ వల్ల కూడా మనకి ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది కూడా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే ఏదైతే మన ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఆ మెటీరియల్ కానీ సరిగ్గా లేకపోతే అది ఫిల్టర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో అంత బర్డన్ మనకి కిడ్నీస్ పైన పడుతుంది. ఓకే, సో మనకి లివర్ చేసే పని ఎక్స్ట్రీటా చేయాలంటే కూడా కిడ్నీసే. ఫిల్టర్ చేయాలన్నా మనం తీసుకున్న ఆక్సిజన్ ఫిల్టర్ అయ్యి, మళ్ళీ బ్లడ్ సప్లై ఫిల్టర్ అయ్యి, అంతా అంటే లంగ్స్కి, హార్ట్కి సంబంధించిన ఫిల్టరేషన్ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ కిడ్నీనే చేయాలి. సో అధికమైనటువంటి పని భారం అంతా కిడ్నీ పైననే పడుతుంది. సో మనం మంచిగా తగినంత నీటి శాతం మనం తీసుకున్నట్లయితే ఈ పని సులభంగా ఉంటుంది, అండ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి రాళ్ళు అనేటువంటివి కిడ్నీలో ఒక భాగం అయితే, కిడ్నీ అంటే మన యూరినరీ సిస్టమ్ ఉంది కదా, కిడ్నీస్, యూరేటర్, బ్లాడర్ ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్, సో ఏ దానిలో అయినా మనకి రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మ్యూకోజా థిక్కనింగ్ అనేటువంటిది అధికంగా అంటే హార్డ్గా అయిపోవడం వల్ల కూడా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల మనకు రాళ్ళలాగా ఉంటుంది అనమాట. సో అది సైజుని బట్టి కూడా మనకి ఎంత తీవ్రత అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సైజు ఉన్నదనుకోండి, మనం యూరిన్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్గా రావడం అంటే అది కోసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో కొంచెం మైల్డ్గా ఉందనుకోండి, హార్డ్నెస్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అది కలర్ మారడము, లేకపోతే యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి రావడము, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్, నేను ఇప్పుడే మూత పెట్టాను, మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మరుగుతుంది. అండ్ ఇంకా కూడా మనకి ఏజ్ ప్రాసెస్ బట్టి కూడా ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా
ఉంటుంది. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ శక్తి అంటే రోగనిరోధక శక్తి తక్కువ అయిపోవడము అండ్ పని భారం ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్క అవయవానికి వాటి యొక్క పనితీరు కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంటుంది అనమాట. సో అవన్నీ కూడా అంటే మజిల్స్ వీక్ అవ్వడం కానివ్వండి, నర్వ్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా లేకపోవడం, వీటి వల్ల కూడా మనం అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉంటాం. సో ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇట్లా బలమైన ఆహారం తీసుకుంటే మనకి మజిల్స్ స్ట్రాంగ్ ఉంటే, నర్వ్స్ కూడా బాగుంటే అండ్ మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా దీర్ఘకాలికమైన వ్యాధులు రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలాగో మనకి అన్నం కాబట్టి అన్నము ఉలవలు ఎంత నానబెట్టుకున్నప్పటికీ కూడా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం అది ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. అన్నము అలాగే ఉలవలు ఉడకాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా, మరి చూద్దాం ఉడికినాయో లేదో. ఎస్, చూస్తే అయితే తెలిసిపోతుంది మంచిగా ఉడికిందని చెప్పి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు సహం అలాగే గార్నిష్ కోసం సహం, సో గార్నిష్ కట్టు పెట్టాను, కొద్దిగా కలిపేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, వేడిగా అలాగా అరిటాకులో మనం తయారు చేసుకున్నటువంటి ఉలవల అన్నం తీసుకుంటే తింటే ఎంత బాగుంటుందో అసలు చూస్తుంటేనే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే అసలు బ్యూటీనే వేరు కదా, చాలా బాగుంది. వేడిగా తింటే ఇంకా బాగుంటుంది మేడం. సో చాలా వేడివేడిగా ఉంది, చాలా బాగుంది కూడా చూడడానికి. సో ఉలవలు కూడా చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది, ఉలవలు అంటే ఓన్లీ పేషెంట్సే తీసుకోవాలా అనేసి కూడా ఉన్నది. కానీ దీనివల్ల మనకి అనేక పోషక విలువలు కూడా ఉన్నాయి, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగానే. అలానే ఇంకొకటి ఏంటంటే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి కాబట్టి ఇది మనం వారంలో ఒకసారి తీసుకున్నట్లయితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ విలువలు అధికంగా ఉన్నటువంటి ఉలవల అన్నం రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, ఉలవల అన్నం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఉలవల గురించి మేడం చాలా ప్రయోజనాలు చెప్పారు, ఎవరైనా కూడా తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళ కోసం. ఇప్పుడు మనం తయారు చేసిన మంచి రెసిపీ అన్నమాట. దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బాగుంది, చాలా బాగుంది, అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకొంచెం ఎక్కువ తక్కువ కూడా లేదు. టేస్ట్ అయితే ఉలవలు అన్నం కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది అబ్బా. ఆ ఉలవలు అన్నం అరోమాస్ వాటి ఫ్లేవర్స్తో మంచిగా కుక్ అయినాయి కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించడంతో పాటు కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళ కోసం ఒక మంచి మేలు చేసేటువంటి రెసిపీ అని చెప్పచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసేటువంటి విధానం మరొకసారి మీకోసం. ఉలవల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సైంధవ లవణం, పసుపు, కారం, టమాటా ముక్కలు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, నూనె. ఉలవల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 5 చెంచాల నూనె వేసి, నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, 1/2 చెంచా పసుపు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి కాసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తరువాత నానబెట్టుకున్న ఉలవలు, నానబెట్టుకున్న బియ్యము, సరిపడా నీళ్లు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణము, 1 చెంచా కారము, 1/2 చెంచా ధనియాల పొడి వేసి చక్కగా కలిపి నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉలవలతో రైస్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే కిడ్నీలో రాళ్లను కరిగించి శరీరానికి కాల్షియాన్ని అందించే ఉలవల అన్నం రెడీ.
ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కంటి చూపు మెరుగవ్వడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ సోంపుని, ఒక 5 బాదం పప్పులని రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే లేచి ఆ మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండ్ చేసుకొని తాగేసినట్లయితే మనకి కంటి చూపు చాలా మెరుగ్గా ఉంటుంది. ఇలా కనీసం అంటే ఒక నెల నుంచి 2 నెలలు చేసినట్లయితే మన కంటి చూపు మెరుగవుతుంది. అలానే ఏజ్ పరంగా వచ్చేటువంటి కంటి సమస్యలు రాకుండా కూడా మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కానీ కంటి చూపు మెరుగవడానికి చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారో తెలుసుకుందాం మ్యామ్. సో ఇవాళ మనం సంజీవనిలో ఏం చేద్దామంటే మనకి అధికంగా వచ్చేటువంటి యాసిడ్ అల్సర్స్ అంటారు చూసారా, కడుపులో మంట వలన వచ్చేటువంటి అల్సర్స్, టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో మంట, అనారోగ్యం అంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి అన్నింటిని అరికట్టడానికి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? సో అదే విధారి శతావర్యాది కషాయం. విధారి శతావర్యాది కషాయం తయారు చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద ముక్కలు, శతావరి చూర్ణం, గోక్షూర చూర్ణం, ముస్తా చూర్ణం, సారిబా చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో ముందుగా కషాయం అన్నారు కాబట్టి మనం స్టవ్ వెలిగించేసి చక్కగా గిన్నె పెట్టేసుకొని నీళ్లు పోసేసుకుంటాం. ఓకే, 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం. కషాయానికి సాధారణంగా 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటాం కాబట్టి. సో విధారి కంద అంటే మనందరికీ తెలిసిందే కందగడ్డ అనమాట. సో మనం కందగడ్డని ఇట్లా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు దీనిలో నుంచి మనం ఒక 5-6 ముక్కలు వేసేసుకుంటాం. 5-6 ముక్కలు సరిపోతాయి. సో 5-6 ముక్కలను మనం వేసేసుకొని మంచిగా డికాక్షన్ 5-6 ముక్కలు కంద ముక్కలు, 5-6 కంద ముక్కలు. ఓకే, సో కొంచెం అది మరిగాక అప్పుడు మనం పౌడర్లన్నీ వేసేసుకుందాం అనమాట, ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ఇది ఎక్కువగా బాయిల్ అవ్వని అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా అంటే మనం ఒక పొంగు రాగానే మనం తీసేసేయచ్చు. ఇప్పుడు కంద అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరెవరు తీసుకోవచ్చు? ఇప్పుడు ఈ ఔషధం కడుపులో ఉన్న అల్సర్స్కి అంటున్నారు కదా, సో ఇంకా ఏ విధాలుగా ఉపయోగపడుతుంది? అయ్యా, సో మనము అల్సర్స్ అనగానే ఫస్ట్ మనం ఔషధం ఎంతైతే ముఖ్యమో అలానే మన ఆహార అలవాట్లను కూడా మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మన అల్సర్స్ అని రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకముందరే మళ్ళీ తీసుకోవడము, ఎక్కువసేపు గ్యాప్ ఉంచడము, లేకపోతే సరిగా హైజీన్ లేని ఆహారం తీసుకోవడం, అంటే పరిశుభ్రత లేని ఆహారము, విరుద్ధ ఆహారాలు అంటే ఒకదాని తర్వాత తీసుకోకూడదన్న ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల మనకు అజీర్తి వచ్చి దానివల్ల కడుపులో మంట ఇవన్నీ వస్తాయి అనమాట. అల్సర్స్ ముఖ్యంగా రావడం. అండ్ నాన్ హీలింగ్ అల్సర్స్కి మళ్ళీ మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా అసోసియేటెడ్గా ఉంటాయి అనమాట, దానివల్ల అధికంగా అవుతుంది. సో అవన్నీ తగ్గించుకోవాలంటే న్యాచురల్గానే ఇలాంటి మన కాంపోజిషన్ తయారు చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకునే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సారిబా, శతావరి, ముస్తా, ఇవన్నీ కూడా గోక్షురి, ఇవన్నీ మనకు అందరికీ తెలిసినట్టు కామన్ డ్రగ్స్ ఇన్ ఆయుర్వేద అనమాట. సో ఇవి మనం పౌడర్గా చేసుకొని అన్నీ ఒక కంటైనర్లో కూడా మిక్స్ చేసి కూడా పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగినా మనకి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే మనం ఎలా అయితే యాంటాసిడ్ చేసుకుంటామో కడుపులో మంట అల్సర్స్ ఉన్నప్పుడు, సో అలా కూడా ఇది మనం ఆహారం తీసుకునే కంటే ఒక 1/2 అవర్ బిఫోర్ తీసుకుంటే కూడా మనకు అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం శతావరి చూర్ణం వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకుందామా? సో చూసారు కదా, శతావరి చూర్ణం 1 స్పూను, గోక్షుర అంత అన్నీ ఒక్కొక్కట ఈక్వల్ క్వాంటిటీస్. సో గోక్షుర చూర్ణం పెట్టేసుకున్నాం 1 స్పూను, ముస్తా 1 స్పూను, సారిబా అంటే అందరూ నన్నారి అని కూడా పిలుస్తూ ఉంటారు. దానిని అనంతమూల అని కూడా అంటుంటారు అనమాట. సుగంధి పాల అనంతమూల ఇలా అంటారు. అది మనకి రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఒకవేళ రా మెటీరియల్ దొరికితే దాన్ని కూడా డైరెక్ట్గా మనం డికాక్షన్ లాగా కూడా చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం మరగాలన్నమాట. అయితే మరగని అవసరం లేదు, మనము ఆల్రెడీ వాటర్ అంతా వేడిగా అయిపోయింది కదా, మరిగినాయి కదా, సో ఇప్పుడు మనం తీసేసేయచ్చు. సో చూసారు కదా, ఇలా మనకి తయారు చేసేసుకున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని వడపోసుకుందాం.
ఇదిగో. సో ఒకవేళ బాగా తీక్షణంగా ఉంది తాగలేను అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనం హాఫ్ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం డైల్యూటెడ్గా అరౌండ్ 10 ml వరకు డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకున్నట్లయితే మనం దీని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పిత్తశామకంగా పనిచేస్తాయి అండ్ అల్సర్స్ని తగ్గించడంతో పాటుగా మనకి యూరినరీ సిస్టంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తాయి అనమాట. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా మనకి గోక్షూర ఉంది. గోక్షూర. సో అలా మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా మన గ్యాస్ట్రిక్ అల్సర్స్ని తగ్గిస్తూ మనకి యూరినరీ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి విధారి శతావర్యాది కషాయం రెడీగా ఉంది. చూసారు కదా, విధారి శతావర్యాది కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. మేడం చెప్పినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ గనక ఇలా కషాయం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే చాలా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. విధారి శతావర్యాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందముక్కలు, శతావరి చూర్ణం, గోక్షూర చూర్ణం, ముస్తా చూర్ణం, సారిబా చూర్ణం. విధారి శతావర్యాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 6 కందముక్కలు వేసి కాసేపు మరిగించుకోవాలి. నీళ్లు మరిగాక 1 చెంచా శతావరి చూర్ణం, 1 చెంచా గోక్షూర చూర్ణం, 1 చెంచా ముస్తా చూర్ణం, 1 చెంచా సారిబా చూర్ణం వేసి కలుపుకొని కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ను తగ్గించి యూరినరీ సిస్టంలో వచ్చేటువంటి సమస్యలను తగ్గించే విధారి శతావర్యాది కషాయం రెడీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, చూసారు కదా, మీ అందరూ మేము తయారు చేసినటువంటి రెసిపీస్ అలాగే సంజీవిని లాంటి ఔషధాలు మేము తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి మీ అందరూ పాటిస్తారు అని అనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.